అలా వీడియో వచ్చేసరికి కదా టెక్ న్యూస్ చిన్న ఎక్వేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ వల్ల సామ్సంగ్ గెలాక్సీ A18 4G స్మార్ట్ ఫోన్ అయితే స్పాట్ అయింది అనుకోవచ్చు, లిస్ట్లో రివీల్ అయింది అనుకోవచ్చు. కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటపడ్డాయి. సో ఇక్కడ బెంచ్ మార్క్స్లో చూసుకుంటే మాత్రమే 745 సింగిల్ స్కోర్స్ మల్టీ స్కోర్స్ 2073 మల్టీ స్కోర్ బెంచ్ మార్క్స్తో పాటు కూడా వస్తుంది. ఇది మీడియాటెక్ హీలియో వాళ్ళ G99 ప్రాసెసర్తో పాటు 4GB RAM అండ్ 6 nm ఆర్కిటెక్చర్తో పాటు కూడా వస్తుంది. 2.0 GHz స్పీడ్ 128GB స్టోరేజ్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఇక మెల్లమెల్లగా కంపెనీస్ బ్రాండ్స్ ఏవైతే కాస్ట్ కటింగ్ కోసం కూడా 5G కంటే 4G ప్రిఫర్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి. నెక్స్ట్ కూడా రెడ్మీ నుంచి అవ్వడం రెడ్మీ వాళ్ళ రెడ్మీ 17 5G స్మార్ట్ ఫోన్ అవుతుంది. గ్లోబల్కి సెలెక్టెడ్ మాకు లాంచ్ అయింది. స్నాప్డ్రాగన్ 4 Gen 5 ప్రాసెసర్ 7,500 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తున్నారు. సో ఇది సెలెక్టెడ్ గ్లోబల్ మార్కెట్లో వచ్చింది. ఇండియాలో అయితే రాలేదు. ఇండియాలోకి వచ్చినాక సపరేట్ అప్డేట్ అయితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇట్లా గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయింది అనేసి అయితే అప్డేట్ చేశారు. నెక్స్ట్ కూడా వివో వాళ్ళు వివో X300 FE స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఒక డ్రాబ్యాక్ అనుకోవచ్చు. ఏంటంటే మొత్తం ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అనేసి అంటారు. సో ర్యామ్ కాస్ట్ వల్ల స్లైట్లీ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందంటారు. సో దగ్గర 1,00,000 వెళ్ళే అవకాశాలు అనేసి అయితే మించి చేసినప్పుడు హైయర్ వేరియంట్. నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ వాళ్ళ నుంచి చాలా అప్డేట్స్ వచ్చినాయి. ఫస్ట్ చూసుకుంటే గూగుల్ వాళ్ళది గూగుల్ బుక్ ల్యాప్టాప్ ఏదైతుందో ఆసూస్ అండ్ లెనోవో నుంచి అయితే రాబోతుంది అనేసి అయితే ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. కొన్ని లీక్స్ ప్రకారం కూడా చూసుకుంటే వీళ్ళది ఆండ్రాయిడ్ యూఐ అల్యూమినియం ఓఎస్ ఏదైతే అన్నారో సో అది రాబోతుంది అనేసి అయితే మెన్షన్ చేశారు. సో వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ వాళ్ళ పిక్సెల్ 11 Pro XL ఏవైతున్నాయి గీక్ బెంచ్లో స్పాట్ అయినాయి అనుకోవచ్చు. ఇది Tensor G6 ప్రాసెసర్ 16GB ర్యామ్ వేరియంట్తో పాటు కూడా రివీల్ అయినాయి. ఇది అవుట్ ఆఫ్ బాక్స్లో Android 17తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ వాళ్ళది పిక్సెల్ వాచ్ 5 అవుతుంది. అవి స్టీఫెన్ కర్వ్ ఎడిషన్ ఏదైతుందో అవి లీక్స్ అయిపోయినాయి. పిక్చర్స్ బయటపడ్డాయన్నమాట. ఆగస్టు 12కి లాంచ్ ఈవెంట్లో రివీల్ అయితే చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే షామీ వాళ్ళ నుంచి చెప్పడం. సో షామీ వాళ్ళ షామీ 18 సిరీస్ రెడ్మీ 17 Pro అవుతుంది. అవి ఇండియాలో లాంచ్ అవుతుంది అనేసి అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది. సో ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా చూసుకుంటే ఇది సెప్టెంబర్ 18 to 20కి లాంచ్ అవకాశం ఉందనేసి అయితే అంటే రెడ్మీ Note 17 Pro సిరీస్ ఏవైతున్నాయో లాంచ్ అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే లావా నుంచి అన్నమాట. సో ఇది నేను చెక్ చేసాను. మరి ఏంటంటే లావా స్మార్ట్ 4 స్మార్ట్ ఫోన్ అవుతుంది. లాంచ్ అయ్యి 5,000 mAh 6.5 inch డిస్ప్లేతో పాటు కూడా వస్తుందనేసి అయితే అన్నారు. నేను అమెజాన్ ఫ్లిప్కార్ట్ చెక్ చేసిన ఎక్కడ నాకు ఇన్ఫర్మేషన్ దొరకలేదు. సో ఇది మేబీ తర్వాత అప్డేట్ చేస్తుండొచ్చు కానీ అండ్ లేకపోతే లోకల్గా దొరకవచ్చు. చూడాలి ఎట్లుంటుందో. అయితే అప్డేట్ అయితే లేదు. నెక్స్ట్ చూసుకుంటే కొన్ని సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్లో చూసుకుంటే 2 అప్డేట్స్ వచ్చినవి. 2 కూడా కలిపేస్తాను. కేలైట్ కోడెక్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. ఇది 19.9.0 అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. అండ్ ఇది కేలైట్ కోడెక్ వచ్చేసరికి అయితేనేమో మీకు ఇది వీడియో ప్లేయర్ లాగా కూడా VLC ప్లేయర్ లాగా ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే డ్రాప్ బాక్స్ అప్డేట్ వచ్చింది. 264.4.3385 అప్డేట్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఇది గ్లారీ యూటిలిటీస్ అనమాట. సో మీ సిస్టమ్ క్లీనింగ్ వీటికి యూజ్ చేస్తారు. ఇది కూడా 6.46.0.50 అప్డేట్తో పాటు కూడా వచ్చింది. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం కూలర్ మాస్టర్ అంటారు. సో కూలర్ మాస్టర్ అయితే లాంచ్ చేసిపోయి ఇది 12V-2x6 అది ఏమంటారు కనెక్ట్ GPU షీల్డ్ అయితే తీసుకొచ్చారన్నమాట. ఇది $50తో పాటు కూడా వస్తుంది. అండ్ మన ఇండియన్ కరెన్సీలా 4,500కి వచ్చేసి 3 years వారంటీతో పాటు కూడా వస్తుంది. ఇది దేనికంటే మాత్రమే GPU మెల్ట్ కాకుండా ఉండడానికి ఇది ఒక బాక్స్ వస్తుంది. బాక్స్ నుంచి కేబుల్ వస్తుంది. గ్రాఫిక్ కార్డ్కి పెట్టడానికి మధ్యలో ఇది ఉంటుంది. ఓవర్ హీట్ కాకుండా ఉండడానికి అనేసి అయితే ఇది కూడా మెన్షన్ అయితే చేస్తారన్నమాట. అడ్వాన్స్ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. సో ప్రతి ఒక్క బ్రాండ్ తీసుకొస్తుంది GPU ప్రొడక్షన్. కానీ నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం ఇది గేమింగ్ అండ్ హార్డ్వేర్ కూడా కంబైన్ చేయొచ్చు. కానీ గేమింగ్కి యాడ్ చేస్తే ఎందుకంటే ఇంటెల్ వాళ్ళది లాంచ్ చేసారన్నమాట. లైక్ కాంబో ఆఫర్ లేకపోతే బండిల్ ఆఫర్ అనుకోవచ్చు. ఇంటెల్ వాళ్ళది స్టార్ వార్స్ గేమ్ ఒకటి అండ్ టూమ్ రైడర్ గేమ్ అవుతుంది. ఇంటెల్ వాళ్ళ కోర్ అల్ట్రా 200 300 14th జనరేషన్ కోర్ G3 CPUs ఏవైతున్నాయో వీటికి మీరు పర్చేస్ చేసుకుంటే క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నమాట. టూమ్ రైడర్ది కొత్త గేమ్ అండ్ స్టార్ వార్స్ గెలాక్టిక్ రైడర్స్ ఈ గేమ్స్ అయితే ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ ఇంటెల్ వాళ్ళ ఆర్క్ G3 కోర్స్ అండ్ ఇంటెల్ కోర్ 200 13 14th జనరేషన్ ప్రాసెసర్స్ HX ప్రాసెసర్ ఇంటెల్ కోర్ 200 సిరీస్ ప్రాసెసర్స్ ఏవైతున్నాయో మీరు క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోండి. అండ్ ఇవి వాళ్ళు ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్ నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.